ఫ్రెండ్స్ మా ఆయన మటన్ తీసుకొచ్చిండు ఈరోజు. ఇగో 3 స్పూన్ల అది కారం వేసిన, అది 2 స్పూన్ల అల్లం వేసిన అండి, ఉప్పు వేసిన, కలిపి పెట్టిన. ఇది మటను నాది సప్న లాక్స్ అండి, మీరు మర్చిపోకండి, కంపల్సరీ క్లిక్ చేయండి. అందరు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇక నేను మటన్ ఎట్లా వాడతానో చూపెడతానండి. ఇక స్టవ్ ఆన్ చేసుకున్నా, వేసుకోవాలి, గ్రేవీ మంచిగా వస్తుంది. ఇక ఒక 4 ఉల్లిగడ్డలు వేస్తున్నా అండి, గ్రేవీ రావడానికి, కర్రీ గ్రేవీ రావడానికి వేస్తున్నా అండి. ఇక పచ్చిమిర్చి, పావున్నర నూనె పోసిన. ఇగో మసాలాలు పోపులు ఇలా వేస్తానండి. ఇగో మేమైతే మటన్ వండుకోక మస్తు రోజులు అవుతుందండి. ఇలా మా ఆయన యాటను పోయిండు, అక్కడ ఇగో మసాలాలు పోపులు ఇలా వేస్తా అండి. నేనైతే ఇలా వేస్తా. అల్లం అలా పట్టించిన కాబట్టి పోపులు వేయనండి. ఇలానే కూరకు పట్టించిన కారం, అల్లం, ఉప్పు, ఉల్లిపాయలు వేస్తున్నా, పచ్చిమిర్చి వేస్తున్నా. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ గోలినాక అప్పుడు మటన్ వేయాలి. ఉప్పు వేస్తానండి. ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా ఉడుకుతుంది కదా, గ్రేవీ అయింది. ఇక పసుపు కూడా ఒక స్పూన్ వేస్తున్నా. మనం ఎప్పుడు కానీ మటన్కి ఉప్పు, కారం, అల్లం పట్టిస్తే మంచిగా దానికి పడుతుందండి. ఒక అర్ధగంట సేపు నానితే మంచిగా ముక్క టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అందుకనే నేను అల్లం మటన్ పట్టించిన అండి. ఇక టమాటా కూడా వేసుకున్నా. ఇది మొత్తం గ్రేవీ అయినాక, మంచిగా ఉడికి గ్రేవీ అయినాక అప్పుడు మటన్ వేసుకోవాలి. ఇస్తానండి, వేసి కలుపుకొని ఇదంతా మంచిగా కలుపుకొని కొద్దిగా ఉడికినాక వాటర్ పోసి ఒక 5-6 విజిల్ వచ్చేదాకా పెడితే అప్పుడు మటన్ మంచిగా గ్రేవీ అవుతుందండి. ఇక మటన్ చూడండి ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ పోస్తుందండి, మటన్కు సరిపడాన్ని పోస్తే గ్రేవీ వచ్చే వరకు. ఇక కనీసం ఒక 7-8 విజిల్లు వస్తే గ్రేవీ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. పండుగ వచ్చింది కదండి, ఇవన్నీ తోమాలి, ఇవి పిండాలి. పండుగ వస్తే ఇవన్నీ తోముడు కడుగుడ సరిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్ అంతా తుడుచుకోవాలి, అన్నీ దులుపుకోవాలండి. ఇక చూడు ఇవన్నీ తోమేసరికి ఈరోజు ఈ పనే సరిపోతుంది. కూర అది అయినాక చూపెడతాం మళ్ళీ. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఇదంతా క్లీన్ చేయాలండి. ఇదంతా క్లీన్ చేసి ఇదంతా దులిపి ఇదంతా తుడిచి ఇంకా దులిపేటి అన్నీ ఉన్నాయండి, అవి కూడా చేయాలి. ఇంకా చూడు ఇదంతా తుడవాలి, వారానికి ఒకసారి తుడిస్తేనే బాగుంటుంది. మటన్ కర్రీ అంటే ఇట్లా గ్రేవీ అయితే బాగుంటుంది, ఇట్లా గ్రేవీ కావాలి. ఇక్కడ రెడీ అయిందండి. ఇలా టేస్ట్గా బాగుంటుందండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. నా వీడియో అయితే కిప్ చేయకుండా చూడండి, అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సప్న లాక్స్ అండి నాది, మర్చిపోకండి. లైక్ కంపల్సరీ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటున్నా. నా మటను మీకు నచ్చదంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.